నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎంపీటీసీ సాయినాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేయటం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై పొలంకు వెళుతుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి నాటు కట్టలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో హరినాథ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు గాయపడ్డ హరినాథ్ రెడ్డిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాను ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లలేదని, కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదని, ఇది కేవలం రాజకీయ కక్షతో జరిగిన దాడి అని హరినాథ్ రెడ్డి తెలిపారు. అంటే రాజకీయంగా లేకపోతే ఏమైనా శత్రువుతో పాత కక్షలు ఉన్నాయా? నోరు కూడా ఎత్తలే, బండి ఆపి కొడతాను. నా పని మనిషి కొడుతుంది. ఆ పని మనిషిని ఏమంటే నన్నే కొడుతుంది. వైసీపీ నాయకుడిపై దాడి జరగటంతో ఎమ్మెల్సీ ఇసాక్ బాషతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. హరినాథ్ రెడ్డి వైసీపీ నాయకుడు అయినప్పటికీ సామాన్య రైతుగా జీవనం సాగించేవాడని, గ్రామంలో రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. ఘటనపై నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున హరినాథ్ రెడ్డి అని అతనికి ఖచ్చితంగా రైతు అని చెప్పాలి, వేరే ఏం కాదు. ఆయన 10 ఉన్నా సరే పూర్తి రైతుగా పొలానికి పోతా ఉంటే మోటార్ సైకిల్ మీద దొంగల లెక్క మంకీ క్యాప్ వేసుకొని 6 మంది అడ్డగించి కర్రలు తీసుకొని కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమైన చర్య అనేసి నేను వాళ్ళని అడుగుతాను. మీరు దీనివల్ల ఏమి సాధిస్తారు? చాలా తప్పు. ఇది ఎవరు చేసినా కూడా తప్పు. ఇటువంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడు ఉండకూడదు. అతనికి పాపము చెయ్యి ఫ్రాక్చర్ కావడము, నెత్తికి 5-6 చుట్టుపడ్డము, ఎవరికి ఏమీ చేయనటువంటి వ్యక్తి ఒక ఎంపీటీసీగా ఉన్నంత మాత్రాన మీరు ఈ రకంగా రాజకీయ దాడులు చేయడం తప్పు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.